హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ నాని వ్లాగ్స్. సో ఆల్రెడీ thumbnail చూసారు కదా, అండ్ దీనికి సంబంధించిన షార్ట్ వీడియో మన ఛానల్లో 2 వీక్స్ బ్యాక్ అయితే నేను పోస్ట్ చేశాను. సో దాని కంటిన్యూషన్ లాంగ్ వీడియో అనమాట. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. సో ఎనీవే ప్రిన్సీకి అయితే మేమైతే హెయిర్ కట్ అనేది చేయించామన్నమాట. సో ఎందుకు డిసిషన్ తీసుకున్నామంటే, ఆఫ్ కోర్స్ వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంకా పిల్లలతో అసలు చిరాగ్గా ఉంటుంది కదా ఎండలకి. సో మేము ప్రిన్సీకి ఎప్పటి నుంచో చేయించాలని అనుకుంటున్నాం, బట్ అది అలా డిలే అవుతూ వచ్చింది. సో నాకైతే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకైతే అసలు నచ్చదు. నేను చాలా టైమ్స్ స్కిప్ చేశాను ఇంకా ఇంట్లో వాళ్ళు హెయిర్ కట్ చేద్దామని చెప్తే. సో ఎందుకంటే ఇంకా అమ్మాయిలకి ఇంకా హెయిర్తో చాలా ఎఫెక్షన్ ఉంటుంది కదా. నాకైతే హెయిర్ అంటే చాలా ఇష్టం. నాది ఎలాగో పోయింది, ఇంకా ప్రిన్సీదన్నా కొంచెం కేర్ చేసి పెంచుదాం దాని హెయిర్ కొంచెం మంచిగా అని చెప్పి అనుకున్నా. సో ఇంట్లో వాళ్ళు ఇంకా హెయిర్ కట్ చేద్దాం, చిరాగ్గా ఉంటుంది కదా, ఇంకా సమ్మర్ వస్తుందని చెప్పి. సో ఇంకా ఎలాగో మనం పిల్లల కంఫర్ట్ జోన్ అనేది చూడాలి కదా. సో ప్రిన్సీకి కూడా ఈ మధ్యన చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. సో హెడ్ బాత్ చేయించినప్పుడు కానీ, లేదు డైలీ కోమ్ చేసినప్పుడు కానీ దానికి హెయిర్ ఏడుస్తుంది అనమాట. చిరాకు వస్తుంది అని చెప్పి వద్దు అంటుంది హెయిర్. ఇంకా అందుకని చెప్పి ఇంకా డిసిషన్ తీసుకొని ఫైనల్గా వన్ ఫైన్ డే ఇంకా ప్రిన్సీకి అయితే హెయిర్ కట్ అయితే చేయించాము. ఏంటో ఈ మధ్యన ప్రిన్సీని చూస్తుంటే నేనే షాక్ అవుతున్నా. నిజంగా చాలా కోఆపరేట్ చేస్తుంది పాపం. ఏదన్నా అనుకుంటే లాస్ట్ టైం బర్త్డేకి ఫోటోషూట్లో కూడా చాలా కోఆపరేట్ చేసింది. అండ్ చూసారు కదా వీడియోస్, ఫొటోస్ ఎంత బాగా వచ్చినాయో. అండ్ ఇక్కడ కూడా అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత కోఆపరేట్ చేస్తుందని చెప్పి. ఫస్ట్ టైం కదా తను అలాంటి ప్లేస్కి తీసుకెళ్ళడం. సో సలూన్కి అయితే తీసుకెళ్ళాము, కూర్చోబెట్టారు చైర్లో. అండ్ ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నేను అనుకున్న ప్రిన్సీ ఇంకా డుమ్మా కొట్టేస్తుంది, ఇంకా ఏడుస్తుంది, కోఆపరేట్ చేయదని చెప్పి. సో వాళ్ళ డాడీని అలా మిర్రర్లో నుంచి చూస్తూ మొత్తం తనైతే చాలా బాగా కోఆపరేట్ చేసింది. స్టిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు క్రాకీగా అయితే అస్సలు లేదు. సో కొంచెంసేపు ఇంకా ఫోన్ చూపించి ఇంకా అలా మాటల్లో చెప్పి వాళ్ళ డాడీ దగ్గరుండి అయితే మొత్తాన్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ అడుగుతున్నారనమాట లెంత్ ఎంత ఉంచమంటారని చెప్పేసి. సో ఫస్ట్ ఆ బ్రదర్ అన్నారు కొంచెమే తీద్దాము అమ్మాయి కదా అని చెప్పని అన్నారు. బట్ కొంచెం వేసి చూసిన తర్వాత ఇంకా లేదు తనకు కంఫర్ట్గా ఉండదు, ఎండలకి ఇంకా చిరాగ్గానే ఉంటుందని చెప్పేసి ప్రిన్సీ వాళ్ళ డాడీ అన్నారు లేదు షార్ట్గా చేసేయండి అని చెప్పేసి అని అన్నారనమాట. సో ఇంకా షార్ట్గా అయితే మొదలు పెట్టేశారు ఇంకా ప్రాసెస్. ఇంకా పాపం అది ఒక్కొక్క క్లిప్ పెడుతుంటే చూసుకుని ఏంటి నాకు ఏదో పెడుతున్నారు ఏంటి అని చెప్పి చూస్తుంది, కానీ అస్సలు ఏడవలేదు. ప్రిన్సీతో పాటు ఇంకొక అమ్మాయి, ఎవరో ఒక అమ్మాయి వచ్చారు. పాపం అమ్మాయి అయితే వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోన్ చూపిస్తూనే ఏడుస్తూనే ఉంది. సో అప్పుడు అనిపించింది అనమాట మా ప్రిన్సీ చాలా గుడ్ గర్ల్ అని చెప్పి. సో ఎనీవే మా ప్రిన్సీ చాలా గుడ్ గర్ల్, ఇంట్లో కాదండి బయటకు వస్తేనే. సో జస్ట్ ఫర్ జోక్ అన్నాను. ఇంట్లో అయితే ఇంకా తన అల్లరి అయితే అల్లరే, కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అలా అయితే ఉండదు. ప్రిన్సీ చాలా గుడ్ గర్ల్ అనమాట. సో నేనే అనుకోలేదు అసలు ఎంత బాగా కోఆపరేట్ చేస్తుందని చెప్పి. సో ఫస్ట్ అక్కడ దాకా ఉంచుతా అని చెప్పి అని అన్నారనమాట. సో మా హస్బెండ్ అయితే అసలుకే వద్దు, ఎందుకంటే ఇంకా ఇంకా చేయించినా ఒకటే చేయించకపోయినా ఒకటే క్రాఫ్, షార్ట్గా చేసేయండి అని చెప్పి అని అన్నారు. వచ్చేది సమ్మర్ కదా అని చెప్పి ఇంకా ఫైనల్గా మొత్తం అయితే మా ప్రిన్స్ని ఒక్క కటింగ్ దెబ్బతో అమ్మాయిని కాస్త అబ్బాయిగా మార్చేశారు ఇంకా. సో ప్రిన్సీ ఇప్పుడు సేమ్ యాజ్ ఏ బాయ్గా ఉంది, ఇంకా అమ్మాయిగా అస్సలు లేదు. నాకైతే అసలు ప్రిన్సీని మగపిల్లని కన్నానా నేను అనిపిస్తుంది ప్రిన్సీని చూస్తుంటే. బయట ఎవరు చూసినా సరే చాలా బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడు బాయ్ అని చెప్పని అంటున్నారు. బాబు చాలా బాగున్నాడు అంటున్నారు. బాబు కాదండి పాప అని చెప్తుంటే వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. సో సేమ్ ప్రిన్సీ పూర్తిగా ఇంకా అబ్బాయిలా మారిపోయిందనమాట ఆ కటింగ్తోని. సో ఇంకా ఫోన్ చూపించి అంటే హెడ్ అనేది కిందకి టర్న్ చేయాలన్నమాట. సో అందుకే ప్రిన్సీ వాళ్ళ డాడీ అయితే ప్రిన్సీకి ఫోన్ చూపించి అవి చెప్తున్నారు, మాటలు చెప్తుంటే అది ఇంకా తలకే ఊపేస్తుంది. ఇంకా ఫోన్లో నీలమైపోయింది వాళ్ళ డాడీతో మాట్లాడుతా. సో ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారన్న ధైర్యంతో ఇంక ప్రిన్సీ అస్సలు పట్టించుకోలేదు. సో ఏం చేసుకుంటారో చేసుకొని నేను మాత్రం ఫోన్ చూసుకుంటూ కూర్చుంటానని. ఇక ఇందులో కామెడీ ఏంటంటే ప్రిన్సీ అయితే లాస్ట్లో పడుకుని పోయింది. ఆ వీడియో అంటే కటింగ్ చేస్తుండగానే పడుకుని పోయింది. సో చూసారా పాప ఎలా ఏడుస్తుందో. పాపం వాళ్ళ డాడీ కూర్చున్నారు అక్కడికి, తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అయినా ఏడుస్తుంది. ఇక్కడ మా పాప చూడండి ఎంత గుడ్ గర్ల్ కింద ఉందో. ఇప్పుడు ఏమంటారు చెప్పండి మీరు, మా ప్రిన్సీ గుడ్ గర్లా కాదా? వీడియో చూసి కామెంట్ చేయండి గుడ్ గర్లా కాదా అని చెప్పి. సో ప్రిన్సీ చిన్న చిన్న విషయాలకి బాగానే కోఆపరేట్ చేస్తుంది, అర్థమవుతుంది తనకు తాను అన్నీ తెలుసుకుని మాట్లాడుతుంది, మాట్లాడగలుగుతుంది, చెప్తుంది, ట్రై చేస్తుంది, తను చేయాలనుకున్నవన్నీ చేస్తుంది. సో నాకు ఎందుకంటే ప్రిన్సీకి హెయిర్ కట్ చేయించాలనిపించలేదు. ప్రిన్సీ పుట్టినప్పుడు మా వార్డులో అంటే నాకు డెలివరీ టైంలో
నా డెలివరీ అయిన తర్వాత నా వార్డ్‌లో ఒక 20 మెంబర్స్ ఉన్నారనమాట చిన్నపిల్లలు. లిటరల్లీ వాళ్ళు 20 మెంబర్స్‌లో చాలా మందికైతే హెయిర్ అనేది లేదు పుట్టినప్పుడు. ప్రిన్సీకైతే అసల ఫుల్ హెయిర్‌తో అసలు నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ప్రిన్సీకి అంత హెయిర్ వస్తదని చెప్పి. అసలు నేను ప్రిన్సీ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు ఫస్ట్ బాబు కావాలని చెప్పి బాబు బాబు అనుకున్నా. ఎనీవే ప్రిన్సీ వచ్చింది. అసలు నేను హెయిర్ అవేమి అసలు ఆలోచించి కూడా ఆలోచించలేదు నేనెప్పుడు. హెయిర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలని చెప్పి. మా హస్బెండ్‌లాగా ఉంటే చాలనుకున్నా. సేమ్ తను అలానే ఉంటుంది. హెయిర్ అయితే చాలా వచ్చింది అసలు హెయిర్. అందరూ అక్కడ స్టాఫ్ కానీ, మేడం గానీ, ఆపరేషన్ చేసిన మేడం కూడా అన్నారు, "పాప చాలా క్యూట్‌గా ఉంది. హెయిర్ ఎంత బావుందో" అని చెప్పనన్నారు. నాకు ఇంకా హెయిర్ మీద ఇంకా అలా పడిపోయింది. ఇంకా ప్రిన్సీని చూడగానే ఫస్ట్ టైమ్ చూసానేమో ఆ హెయిర్‌తో. నాకు తన హెయిర్ అంటే చాలా ఇష్టం నాకు. నేను అందుకే నాకు అసలు చేయించబుద్ధి అవ్వలేదు. ఇంకా బర్త్‌డే 1 ఇయర్ లోపు తల అయితే తీయిస్తారు కదా! సో, ఇంక అలా తీయించిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ అలానే పుట్టినప్పుడు వచ్చిన హెయిరే వచ్చింది ప్రిన్సీకి బై లక్కీలీ. సో, నాకు ఇంక అస్సలు తీయించబుద్ధి అవ్వలేదనమాట తనకి హెయిర్ అనేది. నాకైతే అసలు ఇప్పటికీ ఈ రోజుకి నాకైతే హెయిర్ కటింగ్ అంటే అసలు ఇష్టం లేదు ప్రిన్సీకి చేయించడం. నాకు తనకి ఒక కోంబ్ చేసి, హెడ్ బాత్ చేయించి నాకు అలా ఇష్టం. ఆడపిల్లలా చూసి ఫ్లవర్స్ పెట్టడం. హ్మ్. హెయిర్ ఉంటేనే కదా మంచి మంచి డ్రెస్సులనేవి లుక్ వస్తాయి. అబ్బాయిలా ఉంటే ప్యాంట్, షర్ట్ తప్ప ఏమంత అనిపించదు. ఇక్కడ ఆల్మోస్ట్ క్రాఫ్ అయితే అయిపోతుంది. ఇంకా వన్ సైడ్ ఉందనమాట. సో, ప్రిన్సీకి అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా చూసుకుంటుంది ఫోను. పాపం దానికి ఇంటి దగ్గర అప్పుడే ఫుడ్ పెట్టి అయితే తీసుకొచ్చాను. ఇంక నిద్ర వచ్చేస్తుంది. ఇంక అలా 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 ఆపుకుంటుంది. అలా హోల్డ్ చేసుకుంటా ఫోన్ చూసుకుంటుంది. సో, ఇంకా ఫైనల్‌గా ఇంకా క్రాఫ్ట్ చేయించేలోపు పడుకుని పోయింది. ఇంకా తనకు తెలీదు మేము క్రాఫ్ట్ చేయించి ఇంకా బయటికి తీసుకెళ్ళింది కూడా తనకు తెలీదు. ఇంక ఇక్కడైతే కొంచెం చిరాకుగా వచ్చిందనమాట ప్రిన్సీకి. అంటే హెయిర్ అంతా ఇలా ఫేస్ మీదకి లాగి కట్ చేస్తుంటే చిరాకొచ్చింది. వాళ్ళ డాడీని చూపించి వద్దని చెప్పి చెప్తుందనమాట. ఇంక అయిపోయింది ఇంక వద్దు అని చెప్పని అంటుంది. వాళ్ళ డాడీ ఏమో కొంచెమేనమ్మా అయిపోయిందమ్మా ఇదిగో ఫోన్ చూడు, క్యాట్ చూడు అని చెప్పి దాన్ని మాటల్లో పెట్టి ఇంకా క్రాఫ్ అయితే చేయించారనమాట. నేనైతే ఇంక వీడియో తీసుకునే పనిలో ఉన్నాను తప్ప అసలు ప్రిన్సీ దగ్గరికి వెళ్ళలేదు టు బీ ఫ్రాంక్. ఇంక మొత్తం వాళ్ళ డాడీయే పాపం. ఇప్పుడే కాదు ఎక్కడికన్నా బయటికెళ్ళినా తను కేర్ చేయడం గానీ, తను హ్యాండిల్ చేయడం గానీ అన్నీ ఇంకా వాళ్ళ డాడీయే అనమాట. నేనైతే అసల హ్యాండిల్ చేయలేను ప్రిన్సీని బయటికెళ్తే. ఇంకా వాళ్ళ డాడీయే చూసుకుంటారు ఎప్పుడెళ్ళినా సరే. సో, అక్కడ కూడా నా పనైతే అదే. ఇంక నేనైతే అలా వీడియో పెట్టుకొని అలా చూస్తూ ఉన్నాను వీడియో తీస్తూ. ఇంక నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకసలు కటింగ్ అనేది ఇష్టం లేదు కదా! ప్రిన్సీకి క్రాఫ్ట్ చేయించడం. నాకిష్టం లేక ఇంక అలా వీడియో పెట్టుకొని చూస్తున్నాను తప్ప నేనైతే దగ్గరికెళ్ళలేదు. ఇంక అవన్నీ ఆళ్ళ డాడీ అనమాట. ఎలా 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 కావాలి ఏంటి అని చెప్పి అన్నీ వాళ్ళ డాడీయే అతనితో మాట్లాడి మరి ఫోన్ చూపించి ఓపికగా నుంచొని ఏయించారనమాట ప్రిన్సీ వాళ్ళ డాడీ. ప్రిన్సీ చూసుకుంటుంది చూడండి. ఏంటి నా లుక్ ఏంటి ఇలా మారిపోతుందని అప్పుడప్పుడు చూసుకుంటుంది. ఇంకా పక్కనే ఉన్న ఆటిలిని చూస్తుందనమాట. ఆ రోజు ఈవినింగ్ ఇంటికొచ్చేసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అనమాట. అంటే ఏ ఏయించమని చెప్పారు గానీ, ఇంక పర్టిక్యులర్‌గా ఆ రోజే ఏస్తున్నామని మేమూ చెప్పలేదు. సడన్‌గా తీసుకెళ్ళి చూపిద్దామని చెప్పి. ఇంకా వాళ్ళ తాతయ్య, వాళ్ళ బాబాయ్ ఇంకా ఫుల్ షాకయ్యారు. ఏంటి ప్రిన్సీయేనా అని చెప్పి. సో, ఇక్కడ చెప్పాను కదా పడుకుని పోయింది. అంటే ఇంటి దగ్గర నేను ఆల్మోస్ట్ 5, 6 అయింది టైము. ప్రిన్సీకి కొంచెం ఇంకా ఆకలిగా ఏస్తదని చెప్పి ఇంటి దగ్గరే కొంచెం ఫుడ్ పెట్టి తీసుకొచ్చేసాను నేననమాట. మాక్సిమం నేను ప్రిన్సీని బయటికి ఏదన్నా పని ఎక్కువగా ఉందనుకున్న కాడికెళ్తుంటే ఈ మధ్యన ఫుడ్ పెట్టి తీసుకెళ్ళిపోతున్నా బలవంతంగానే సరే. అంటే తను కొంచెం కంట్రోల్ అవుతుంది. ఆకలేస్తుంటే ఇంక అలా కంట్రోల్ అయిపోతుందనమాట. లాస్ట్ టైం షూట్‌కెళ్ళినప్పుడు కూడా అంతే. ఫుడ్ పెట్టి తీసుకెళ్ళాక అక్కడికెళ్ళాక ఫుడ్ పెట్టాక ఇంకా చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇంక ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పెట్టి తీసుకొచ్చేసాను కదా! ఇంకా నిద్రొచ్చేసి సగంలోనే నిద్రపోయింది. ఫైనల్‌గా ఇంక ఈ క్రాఫ్ట్ కూడా అయిపోయింది. అది అసల ఎలా పెడుతున్నా సరే ఆ మిషన్ సౌండ్స్‌కి గానీ దేనికి అయితే తను రెస్పాండ్ అవ్వట్లేదు. అలా పడుకునే ఉంది. అతను కూడా నవ్వుకుంటున్నాడనమాట. సో, అసలు నన్ను కాదు నేను చేసినట్టు అని అలా కూర్చొని నిద్రపోతూనే ఉంది. ప్రిన్సీని ఆల్మోస్ట్ మా రిలేటివ్స్‌లో అందరూ కూడా ప్రిన్సీ గడు అని పిలుస్తారు. ఇప్పుడు ఆ క్రాఫ్ట్‌లో నిజంగా ప్రిన్సీ గర్ల్ లాగానే ఉంది ప్రిన్సీ. పాపలా లేదు అస్సల. సేమ్ డిట్టో మా హస్బెండ్ జిరాక్స్ అలా వచ్చినట్టుంది ఇంక ప్రిన్సీ. ఇంకా బ్రదర్ కూడా నవ్వుతున్నారనమాట. ఏంటి పడుకుని పోయిందని చెప్పి. అసలెంత ఊరొస్తుందో అయినా లెగట్లేదు ప్రిన్సీ సౌండ్స్‌కి. ఏం కేర్ చేయట్లే అలా పడుకునే ఉంది ఇంక. ఇంక మధ్యలో లేసింది హమ్మయ్య అయిపోయిందా సర్లే ఎత్తుకో డాడీ అన్నట్టు వాళ్ళ డాడీ అంక చూసింది. ఇంక మళ్ళీ పడుకుని పోయింది. ఇంక ఈలోపు వాళ్ళ డాడీ అయితే తీసుకున్నారనమాట. సో, ఫైనల్‌గా ప్రిన్సీ హెయిర్ కటింగ్ అయితే అలా అయింది.
సో ఇదే అనమాట షాపు. ఈ షాప్ వచ్చేసి విజయవాడ దగ్గర పారంకిలో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి శాన్స్ ఫ్యామిలీ మేకప్ స్టూడియో అండ్ హెయిర్ కటింగ్ అనమాట, సలూన్స్. బాగుంది, కొంచెం పర్లా. మేము వెళ్తాం కూడా ఫస్ట్ టైము. కింద డామినోస్ ఉంది, బాగుంది. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అండ్ కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. సో వర్క్ అయితే చాలా బాగుంది అండ్ అంబిషన్స్ కూడా చాలా నీట్గా అనిపించినాయి. సో ఫైనల్గా ఇంకా ఇదన్నమాట సలూన్స్ది అడ్రస్ వచ్చేసి. ఇంకా మా హస్బెండ్ నేను ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదామని చెప్పి చూస్తున్నాము. సో చూసారా మా ప్రిన్స్ ఎలా ఉందో, సేమ్ అబ్బాయిలా ఉంది కదా, సేమ్ మా హస్బెండ్ చూసినట్టు అనిపిస్తుంది. సో ఇదనమాట. సో మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్.